तुम्हें सौंप कर सब चिंता फिकर, तुम्हें सौंप कर सब चिंता फिकर, देह दुनिया से हम हो गए बेखबर। खिवैया मेरी नैया तेरे हवाले, तेरे हवाले, चले हम उधर ले चले तुम जिधर, देह दुनिया से हम हो गए बेखबर। ओम शांति। 12 अक्टूबर 2020 साकार मुरली। मीठे बच्चे, बाप आए हैं तुम बच्चों को तैरना सिखलाने। బాబా ఎందుకు వచ్చారు? మనందరినీ ఈ యొక్క ప్రపంచంలో ఈదడం నేర్పించడానికి। జిస్సే తుమ్ ఇస్ దునియా సే పార్ హో జాతే హై, దీనివల్ల ఈ ప్రపంచం నుంచి మీరు తరిస్తారన్నమాట। తుమ్హారే లియే దునియా హీ బదల్ జాతీ హై, మీ గురించి ప్రపంచమే మారిపోతుంది అని అంటున్నారు బాబా। बाबा ने प्रश्न पूछा, जो बाप के मददगार बनते हैं उन्हें मदद के रिटर्न में क्या प्राप्त होता है? బాబాకి ఎవరైతే సహాయం చేస్తారో దానికి ఆ సహాయానికి ప్రతిఫలంగా మీకేం లభిస్తుంది అంటున్నారు బాబా। उत्तर है, जो बच्चे अभी बाप के मददगार बनते हैं उन्हें बाप ऐसा बना देते हैं, ఎవరైతే పిల్లలు బాబాకు సహాయం చేస్తారో వాళ్ళకు బాబా ఎలా తయారు చేస్తారంటే, जो आधा कल्प कोई की मदद लेने व राय लेने की दरकार ही नहीं रहती, అర్ధ కల్పం వరకు కూడా వాళ్ళకి ఎవరి సహాయం అర్థించాల్సిన అవసరం లేదు, ఎవరి సలహా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు। కిత్నా బడా బాప్ హై, తండ్రి ఎంత గొప్పవాడు। कहते हैं बच्चों तुम मेरे यादगार नहीं बनते हो, मददगार नहीं होते तो हम स्वर्ग की स्थापना कैसे करते। బాబా ఏమంటున్నారు, మీరు నాకు సహాయం చేయకపోతే మనం స్వర్గస్థాపన ఎలా చేస్తాము అని అంటున్నారు బాబా। ओम शांति। मीठे मीठे नंबरवार अति मीठे रूहानी बच्चों प्रति रूहानी बाप समझाते हैं। ఎవరికి చెప్తున్నారు? అతి మధురమైనటువంటి ఆ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు ఏమని వివరిస్తున్నారు? क्योंकि बहुत बच्चे बेसमझ बन गए, చాలామంది పిల్లలు తెలివి లేకుండా అయిపోయారు అంటున్నాడు। రావణనే బహుత్ బేసమజ్ బనా దియా, ఈ యొక్క వికారాలు మిమ్మల్ని మూర్ఖుల్లాగా చేసినాయి। అబ్ హమ్కో కిత్నా సమజ్దార్ బనాతే హై, కానీ బాబా ఇప్పుడు మన ఎంత వివేకంతో తయారు చేస్తున్నారు। కోయి ఐసీఎస్ కా ఇమ్తిహాన్ పాస్ కర్తే హై తో సమజ్తే హై బహుత్ బడా ఇమ్తిహాన్ పాస్ కియా, ఎవరైనా ఐసీఎస్ పరీక్ష పాస్ అయితే ఎంత గొప్ప పరీక్ష పాస్ అయ్యారు అనుకుంటారు కదా। अभी तुम तो देखो कितना बड़ा इम्तिहान पास करते हो, మీరు ఎంత గొప్ప పరీక్ష పాస్ అవుతున్నారు। జరా సోచో తో సही పడానే వాలా కౌన్ హై, మిమ్మల్ని చదివించేది ఎవరు అనుకుంటున్నారు? ఆలోచించండి। పढ़ने वाले कौन है, చదివేది ఎవరు? यह भी निश्चय है हम कल्प कल्प हर 5000 वर्ष बाद बाप टीचर सतगुरु से क्या होते हैं, पढ़ा मिलते ही है। అంటే మనము ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి తండ్రి టీచరు సద్గురు 3 సంబంధాల్లో కలుసుకుంటాం ఆయన్ని। सिर्फ तुम बच्चे ही जानते हो हम कितना ऊंचे थे ऊंच बाप द्वारा ऊंच वर्षा पाते हैं, మనం ఎంత పరమోన్నతుడైన తండ్రి ద్వారా ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థానము పొందుతాము। టీచర్ भी वर्षा देते हैं, పడా करके టీచర్ రూపంలో కూడా అయినా చదివించి మనకు వారసత్వం ఇస్తారు। तुमको भी पढ़ा करके तुम्हारे लिए दुनिया को ही बदल देते हैं, కానీ మీకు చదివించి మిమ్మల్ని మీకోసం ఈ ప్రపంచాన్ని పరివర్తన చేస్తారు బాబా। నయీ దునియా మే రాజ్య కర్నే కే లియే, కొత్త ప్రపంచంలో రాజ్యం చేయాలి కదా, అందుకని భక్తి మార్గమే కిత్నీ మహిమా గాతే హై, భక్తి మార్గంలో ఎంత గొప్పగా మహిమ చేస్తారు। तुम उन द्वारा अपना वर्षा पा रहे हो,
यह भी तुम बच्चे जानते हो कि పురాణి దునియా బదల్ రహీ హై. మీరు ఆ విధంగా ఆయనతో వారసత్వం తీసుకుంటున్నారు, ఇది కూడా తెలుసు మీకు, ఈ పాత ప్రపంచం మారిపోయిందని. तुम कहते हो हम सब शिव बाबा के बच्चे हैं. बाप को भी आना पड़ता है, बाबा को రావాల్సి ఉంటుంది. పురాణి దునియాకు నయి బనాని, బాబా ఎందుకు రావాల్సి ఉంటుంది? పాత ప్రపంచాన్ని కొత్తగా చేయడానికి. త్రిమూర్తికి చిత్రమేవి దిఖాతే హై కి బ్రహ్మ ద్వారా నయి దునియాకి స్థాపన. త్రిమూర్తి చిత్రంలో ఏం చూపిస్తారు? బ్రహ్మ ద్వారా నూతన సృష్టి తయారవుతుంది. తో జరూర్ బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ్ బ్రాహ్మణియా చాహియే. అందుకే బ్రహ్మ ముఖ వంశావళి అయినటువంటి బ్రాహ్మణి బ్రాహ్మణులు కావాలి. బ్రహ్మతో నయి దునియా స్థాపన నహి కర్తే. బ్రహ్మ బాబా కొత్త ప్రపంచాన్ని తయారు చేయటం లేదు. రచిత హై హీ బాపు, సృష్టికర్త ఎవరు? శివ్ బాబా. कहते हैं मैं आकर युक्ति से पुरानी दुनिया का विनाश कराए नई दुनिया बनाता हूँ. నేను వచ్చి చాలా జాగ్రత్తగా ఈ పాత ప్రపంచాన్ని వినాశనం చేయించి కొత్త దాన్ని తయారు చేస్తాను. నయి దునియాకి రహవాసి బహుత్ తోడే హోతే. కొత్త ప్రపంచంలోకి వెళ్ళే వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. గవర్నమెంట్ కోషిష్ కర్తీ రహతీ హై కి జనసంఖ్య కమ్ హో. ప్రభుత్వం ఏం చేస్తుంది? జనసంఖ్యని ఏ విధంగా తగ్గించాలా అని ఆలోచిస్తుంటుంది. అబ్ కమ్తో నహీ హోగి. ఇప్పుడు ఎలా తగ్గుతుంది? లడాయి మే కరోడో మనుష్య మర్తే హై, ఫిర్ మనుష్య కమ్ తోడే హీ హోతే హై. యుద్ధాల్లో కోట్లాది జనం చనిపోతారు, కానీ మనుషులు తగ్గిపోతారా? జనసంఖ్యతో ఫిర్ భీ బడ్తీ జాతీ హై. జనసంఖ్య పెరుగుతూనే ఉంది కదా. ఏ భీ తుమ్ జాన్తే హో. ఏంటది? తుమ్హారీ బుద్ధి మే విశ్వకే ఆది మధ్యాంతక జ్ఞాన హై. మీ బుద్ధి లోపల విశ్వంలోని ఆది మధ్యాంత జ్ఞానం అంతా ఉంది. తుమ్ అప్నేకు స్టూడెంట్ भी समझते हो. మిమ్మల్ని మీరు విద్యార్థులుగా అనుకుంటున్నారు. తైర్నా भी सीखते हो. మీరు ఈదటం కూడా నేర్చుకున్నారు. कहते हैं ना నయ్యా మేరీ పార్ కరో, నా నావను తరింపజీ దాటించమని అడుగుతారు కదా. बहुत नामी ग्रामी होते हैं तो जो तैरना सीखते हैं. ఎవరైతే గొప్ప పేరు ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు ఈదటం నేర్చుకుంటారు. అవి తుమారా తైర్నా దేఖో కైసా హై. మీ ఈత ఎలా ఉందో చూసారా? ఏకదమ్ ఊపర్ మే చలే జాతే హో ఫిర్ యహా ఆతే హో. ఏకంగా మీరు పైకి పరంధామానికి వెళ్ళిపోతారు, మళ్ళీ ఇక్కడికి వస్తారు. బహుతో దిక్లాతే హై ఇతనే మైల్స్ ऊपर में गए. तुम आत्माएं कितना మైల్స్ ऊपर में जाते हो जहाँ सूर्य चांद आदि नहीं होते. సూర్య చంద్రుల కంటే కూడా పైన అతీతంగా వెళ్తారు. తుమ్కో ఖుషి హై, ఆ విధంగా సంతోషం కదా. ఏ హమారా ఘర్ హై, అక్కడికి వెళ్ళాక ఇది మా ఇల్లు అనేది మీకు సంతోషం అనిపిస్తుంది అక్కడికి వెళ్తామని. హమ్ వహాకే రహనే వాలే హై, మనం అక్కడే ఉండేవాళ్ళం. మనుష్య భక్తి కర్తే హై, పురుషార్థ కర్తే హై. మనుషులు భక్తి చేస్తారు, ప్రయత్నాలు ఎన్నో చేస్తారు. ఎందుకు? ముక్తిధామే జానేకే లియే, ముక్తిధామానికి వెళ్ళడానికి. పరంతు కోయి జా నహీ సక్తే, కానీ ఎవరు వెళ్ళలేరు. ముక్తిధామే భగవాన్ సే మిల్నే కి కోషిష్ కర్తే హై. ముక్తిధామంలో భగవంతుని కలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు. అనేక ప్రకారకే యత్న కర్తే హై, రకరకాల ప్రయత్నాలు ఉంటాయి. కోయి కహతే హై హమ్ జ్యోతి జ్యోతి మే సమా జాయే, మేము జ్యోతిలో లీనమైపోతామంటారు. కోయి కహతే హై ఏమంటారు? ముక్తిధామ్ మే జాయే. ముక్తిధామ్ धाम का किसको पता नहीं. ముక్తిధామానికి వెళ్ళాలంటారు కానీ మార్గం తెలియదు. తుమ్ బచ్చే జాన్తే హో బాబా ఆయా హువా హై అప్నే ఘర్ లే జాయేంగే. తండ్రి వచ్చారు, మన ఇంటికి తీసుకెళ్తారని మీకు తెలుసు. మీఠా మీఠా బాబా ఆయా హువా హై హమ్కో ఘర్ లే జానే కే లాయక్ బనాతే హై. ఆ మధురాతి మధురమైన తండ్రి వచ్చి మనని ఇంటికి తీసుకెళ్ళడానికి యోగ్యులుగా తయారు చేస్తారన్నమాట, ఇంటికి వెళ్ళడానికి. जिसके लिए आधा कल्प पुरुषार्थ करते भी बन नहीं सके है. దీనికోసం మీరు అర్ధకల్పం ప్రయత్నం చేసి కూడా అలా తయారు కాలేకపోయారు. నాకు ఈ జ్యోతి మే సమా సకే, జ్యోతిలో కూడా లీనం కాలేకపోయారు. నా ముక్తిధామ్ మే జా సకే, ముక్తిధామానికి వెళ్ళలేకపోయారు. నా మోక్షకోపా సకే, మోక్షం అన్నారు, మోక్షాన్ని కూడా పొందలేకపోయారు. జో కుచ్ పురుషార్థ్ కియా వహ వ్యర్థ హో గయా. మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారో అవన్నీ కూడా వ్యర్థమైపోయినాయి కదా. अभी तुम ब्राह्मण कुलभूषणों का पुरुषार्थ सत्य सिद्ध होता है. ब्राह्मण कुलभूषण మీ ప్రయత్నం సత్యం అనిపిస్తుంది. यह खेल कैसा बना हुआ है, ఈ ఆట ఎట్లా తయారైంది. तुमको अभी आस्तिक कहा जाता है. మిమ్మల్ని ఇప్పుడు ఆస్తికులు అంటారు. बाप को अच्छी रीति तुम जानते हो.
और బాప్ ద్వారా సృష్టి చక్ర को भी जाना है ना. బాబా నుంచి మీరేం నేర్చుకున్నారు? మంచిగా సృష్టి చక్రం గురించి తెలుసుకున్నారు కదా. సృష్టి చక్రం గురించి తెలుసుకున్నారు. బాప్ कहते ముక్తి జీవన్ ముక్తి का ज्ञान कोई में है नहीं. ముక్తి జీవన్ ముక్తి జ్ఞానం ఎవరిలోనూ లేదు. देवताओं में भी नहीं है, देवताల్లో కూడా లేదు. बाप को कोई नहीं जानते तो किसको ले कैसे जाएंगे? బాబానే తెలుసుకోలేకపోతే ఎవరిని ఎలా తీసుకెళ్ళగలుగుతారు? కితనే డేర్ గురు లోగ్ హై, కితనే ఉన్హోంకే ఫాలోవర్స్ బంతే హై. ఎంతమంది గురువులు ఉన్నారు, వాళ్ళకి శిష్యులు ఎంతోమంది ఉన్నారు. సచ్చా సచ్చా సద్గురు హై శివ్ బాబా. కానీ ఎంతమంది ఉన్నా కానీ సత్యమైన సద్గురు శివ్ బాబా ఒక్కరే. उसको तो चरण है नहीं, వాళ్ళకి ఆయనకు పాదాలు లేవు. ఓకే అయితే हमको तो चरण है नहीं. ఆయన ఏమంటున్నారు? నాకు పాదాలు లేవు. మై కైసే అప్నేకు పూజవాము, నేనెందుకు నేను పూజ చేయించుకోవాలి? బచ్చే విశ్వకే మాలిక్ బంతే హే. అంటే గురువులు పాద పూజ చేయించుకుంటారు కదా, అలాగా నేనెందుకు చేయించుకోవాలి? నాకు పాదాలే లేవు అంటున్నాడు. ఉన్సే తోడే హీ పూజవావుగా. నా పిల్లలు విశ్వ యజమానులు అయ్యే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో నేను పూజ చేయించుకుంటానా? భక్తి మార్గమే బచ్చే బాప్కే పాం పడితే హే. భక్తిలో అయితే పిల్లలు తండ్రికి పాదాభివందనం చేస్తారు. వాస్తవం में तो बाप की प्रॉपर्टी के से भी मालिक बच्चे हैं. తండ్రి యొక్క ఆస్తికి పిల్లలే యజమానులు. పరంతు నమ్రత దిఖలాతే హే. కాకపోతే వాళ్ళ ముందు వినయం కోసమని వినయంగా ఉండడం అలవాటే కదా, అందుకని పాదాభివందనం. छोटे बच्चे आदि सब जाकर पाँव पड़ते हैं. చిన్న చిన్న పిల్లలు కూడా నమస్కారం చేస్తారు, పాదాభివందనం చేస్తారు. यहाँ बाप कहते हैं तुमको तो पाँव पड़ने से मैं छुड़ा देता हूँ. మీరు కాళ్ళు పట్టుకోవడం అవసరం లేదని దాని నుంచి వదిలిస్తాను. కిత్నా బడా బాప్ హై. ఇంత గొప్ప తండ్రి कहते हैं तुम बच्चे मेरे मददगार हो. ఇంత గొప్ప తండ్రి మీరు నాకు సాయం చేసేవాళ్ళు అంటున్నారు. తుమ్ మదద్గార్ నహీ హోతే తో హమ్ స్వర్గకి స్థాపన కైసే కరే. మీరు నాకు సాయం చేయకపోతే నేను స్వర్గ స్థాపన ఎలా చేస్తాను? బాప్ సమझाते हैं बच्चे अभी तुम मददगार बनो फिर हम तुमको ऐसा बनाते हैं. ఇప్పుడు మీరు నాకు సాయం చేశారనుకోండి, మిమ్మల్ని ఎలా తయారు చేస్తాను? जो कोई की मदद लेने की दरकार ही नहीं रहेगी. మీరు ఎవ్వరితో కూడా సాయం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. तुमको कोई के राय की भी दरकार नहीं रहेगी. మీరు ఎవరి సలహా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. यहाँ बाप बच्चों को मदद ले रहे हैं. అందుకని ఇక్కడ బాబా పిల్లల యొక్క సహాయం తీసుకుంటున్నారు. कहते हैं बच्चे ఏమంటున్నారు? ఆయన పిల్లలు అని సంబోధిస్తూ ఏమంటున్నారు? అబ్బ చీచి మత బనో, మీరు అపవిత్రులు కాకండి అంటున్నారు. మాయా సే హార్ నహీ కావో, మాయతో ఓడిపోకండి. నహీ తో నామ్ బదనాం కర్ దేతే హై, లేకపోతే మీరు పేరు చెడగొట్టేస్తారు. బాక్సింగ్ హోతీ హై తో ఉస్మే జబ్ కోయి జీతతే హై తో వాహ్ వాహ్ హో జాతి. బాక్సింగ్ జరిగింది, మల్ల యుద్ధంలో ఎవరన్నా గెలిస్తే వాహ్ అని మెచ్చుకుంటారు అందరూ. హార్ కానే వాలే కా ముహ్ పీలా హో జాతా, ఓడిపోయిన వాడు మొహం తెల్లబడిపోతుంది. యహా భీ హార్ ఖాతీ హై, అట్లాగే ఇక్కడ కూడా ఓడిపోతారు. యహా హార్ ఖానే వాలోంకో కహా జాతా హై కాలా ముహ్ కర్ దియా. ఇక్కడ ఓడిపోయిన వాళ్ళని ఏమంటాడు బాబా? అపవిత్రులు అయ్యారు. ఆయే హై గోరా బననీకి, వచ్చింది పవిత్రం కావడానికి. ఫిర్ క్యా కర్ దేతే, ఏం చేసుకుంటారు? కి కమాయి సారీ చట్ హో జాతి, చేసిన పుణ్యం కాస్త పోతుంది. ఫిర్ నయ్యే సర్ షురూ కర్నా పడి, మళ్ళీ కొత్తగా మొదలు పెట్టుకోవాలి. బాప్కే మదద్గార్ వన్ ఫిర్ హార్ ఖాయే నామ్ బదనాం కర్ దేతే. బాబాకు సాయం చేసి మళ్ళీ ఓడిపోతే పేరు చెడగొడతారు కదా. దో పార్టీ హై, రెండు రకాల పార్టీలు. ఏక్ హై మాయాకే మురీద్, ఏక్ హై ఈశ్వర్ కా. ఒకరేమో మాయకి శిష్యులైతే ఒకరు ఈశ్వరుడు పిల్లలు అవుతారు. తుమ్ బాప్కో ప్యార్ కర్తే హో, మీరు బాబాని ఇష్టపడతారు. గాయన్ బీ హై వినాశకాలే విపరీత బుద్ధి, మహిమ ఏం చేస్తారు? వినాశకాలంలో విపరీత బుద్ధి గల వాళ్ళు ఉంటారు. తుమ్హారీ హై ప్రీతి బుద్ధి, కానీ మీరు మాత్రం బాబా పట్ల ప్రీతితో ఉంటారు. తో తుమ్కో నామ్ బదనాం తోడే హీ కర్నా హై. మీరు బాబా పేరు చెడగొడతారా? తుమ్ ప్రీతి బుద్ధి ఫిర్ మాయా సే హార్ క్యూం ఖాతే హో. మీరు బాబా అంటే ఇష్టం ఉన్నవాళ్ళు మాయతో ఎందుకు ఓడిపోయారు? హార్నే వాలేకో దుఃఖ హోతా హై, ఓడిపోయిన వాళ్ళు బాధపడతారు. జీతనే వాలే పర్ తాళీ బజాతే వాహ్ వాహ్ కర్తే, గెలిచిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టి మెచ్చుకుంటారు. తుమ్ బచ్చే సమస్తే హో హమ్ తో పహల్వాన్ హై, మీరేమంటారు? మీరు వస్తాదని అంటుకుంటారు. అబ్ మాయాకో జీతనా జరూర్ హై, కాబట్టి ఇప్పుడు మాయను జయించడం అవసరం. బాప్ कहते हैं देह सहित जो कुछ देखते हो उन सबको भूल जाओ.
బాబా అంటున్నారు ఈ దేహ సహితంగా ఏమైతే చూస్తున్నారో అవన్నీ మర్చిపోండి, మామేకం యాద్ కరో, నన్ను ఒక్కడినే గుర్తు చేయండి. మాయానే తుమ్కో సతో ప్రధాన్ సే తమో ప్రధాన్ బనా దియా హై. अब फिर सतो प्रधान बनना है. తిరిగి మళ్ళీ మీరేమవ్వాలి? సతో ప్రధానం కావాలి. మాయా జీతే జగత్ జీత్ बनना है. यह है ही हार और जीत, सुख दुख का खेल है. ఇవి ఉన్నదే ఇది సుఖ దుఃఖాల నాటకం, గెలుపు ఓటముల నాటకం. అందుకని మీరు సతో ప్రధానం కావాలి. రావణ రాజ్యమే హార్ కాతే హే, అబ్ బాప్ ఫిర్ వర్త పౌండ్ బనాతే. మీరు రావణ రాజ్యంలో ఓడిపోయారు, కానీ బాబా ఇప్పుడు వచ్చి మిమ్మల్ని విలువగల నాణ్యంలాగా తయారు చేస్తున్నారు. बाबा ने समझाया है एक शिव बाबा की जयंती ही वर्त पौंड है. बाबा ఏమంటున్నారు, శివబాబా జయంతి ఒకటే విలువైంది. अब तुम बच्चों को ऐसा लक्ष्मी नारायण बनना है. కాబట్టి ఇప్పుడు మీరు లక్ష్మీనారాయణ లాగా కావాలి. वहाँ पर घर घर में दीपावली रहती है, सबकी ज्योत जग जाती है. అక్కడైతే ఇంటింటా దీపావళి ఉంటుంది, ప్రతి ఒక్కరి ఆత్మ జ్యోతి వెలిగే ఉంటుంది. మెయిన్ పవర్ సే జ్యోతి జగతి హైనా, మెయిన్ పవర్ నుంచి కదా జ్యోతి వెలిగేది. బాబా కిత్నా సహజ రీతి బయట సమझाते, ఎంత సులభంగా చెప్తున్నారు. బాప్కే సివాయ్ మీఠే మీఠే లాడ్లే సిక్కిలేదే బచ్చోం కౌన్ కహింగే. చెప్పండి, బాబా లేకపోతే మిమ్మల్ని మధురాతి మధురమైన గారాల పిల్లలు, అపురూపమైన పిల్లలు అని ఎవరు అంటారు? రుహానీ బాప్ హీ కైతే హేనా, ఆత్మల తండ్రి మాత్రమే అలా అంటారు కదా. हे मेरे मीठे लाडले बच्चों, तुम आधा कल्प से भक्ति करते आई हो. అర్ధ కల్పం నుండి మీరు భక్తి చేస్తూ వచ్చారు. వాపిస్ ఏక్ భీ జా నహీ సక్తే, తిరిగి ఎవరు వెళ్ళలేరు. బాప్ హీ ఆకర్ సబ్కో లే జాతే హై, బాబాని వచ్చి అందరినీ తీసుకొని వెళ్తారు. తుమ్ సంగం యుగ్ పర్ అచ్చి రీతి సమझा सकते हो, మీరు సంగం యుగంలో చక్కగా చెప్పవచ్చు, వివరించవచ్చు. బాప్ కైసే ఆకర్ सब आत्माओं को ले जाते हैं. दुनिया में इस बेहद के नाटक का कोई को पता नहीं है. यह बेहद का డ్రామా है ना. ఈ యొక్క ప్రపంచంలో ఈ అనంతమైన నాటకం గురించి ఎవరికీ తెలియదు కదా. మరి మీరు ఎలా చెప్పగలుగుతారు? ఆత్మని ఎలా తీసుకెళ్తారు బాబా? ఏ బి తుమ్ సమస్తే హో, మీరు ఇది కూడా అర్థం చేసుకున్నారు. और कोई कह न सके, వేరే వాళ్ళైతే చెప్పలేరు. అగర్ బోలే బేహద్ కా డ్రామా హై, ఎవరైనా మీరు చెప్పారనుకోండి అనంతమైన డ్రామా అని, తో ఫిర్ డ్రామా కా వర్ణన్ కైసే కరేంగే. డ్రామా అని చెప్తారు వాళ్ళు, కానీ డ్రామా గురించి వర్ణించి చెప్పాలి కదా. యహా తుమ్ 84 కే చక్రకో జాన్తే హో, మీరు 84 జన్మల చక్రం గురించి మీకు తెలుసు. తుమ్ బచ్చోనే జానా, మీరే తెలుసుకున్నారు. తుమ్కో హీ యాద్ కర్నా హై, కాబట్టి మీరే గుర్తు చేయాలి. బాప్ కిత్నా సహజ్ బతలాతే, బాబా ఎంత సులభంగా చెప్తున్నారు. భక్తి మార్గమే తుమ్ కిత్నే ధక్కే ఖాతే హో, భక్తులు ఎన్ని బాధలు పడ్డారు. తుమ్ కిత్నా దూర్ స్నాన్ కర్నే జాతే హో, మీరు స్నానం చేయడానికి కూడా ఎంతో దూరంగా వెళ్ళేవారు. హర్ ఏక్ లేక్ హై కహతే హై ఉస్మే డుబ్కి లగానే సే పరియా బన్ జాతే. ఒక సరస్సులో వెళ్ళి స్నానం చేస్తే అక్కడ దేవతలైపోతారంటారు. అభి తుమ్ జ్ఞానసాగర్ మే డుబ్కి మార్ పరిజాదా బన్ జాతే హో, కానీ ఇక్కడ మీరు జ్ఞానసాగర్లో మునిగి తేలడం వల్ల ఏమైపోతారు? అక్కడ పవిత్రమై ఇక్కడ పరిస్తాలు అవుతారు, అంటే ఇక్కడ రాజకుమారి కుమారులు అవుతారు. కోయి అచ్చా ఫ్యాషన్ కర్తే హే తో కహతే హే ఏ తో జైసే పరీ బన్ గయి. ఎవరైనా చక్కగా ఫ్యాషనబుల్గా ఉంటే వీళ్ళు ఎక్కడో దేవతల్లాగా తయారయ్యారు, అప్సర్సల్లాగా తయారయ్యారు అంటారు. అభి తుమ్ భీ రతన్ బంతే హో, మీరు కూడా రత్నాల్లాగా తయారవుతున్నారు. బాకీ మనుష్య కో ఉడ్నే కే పంఖ్ ఆది తో నహీ సక్తే హో నహీ సక్తే. కాకపోతే ఎగరడానికి రెక్కలవి ఉండవు మనిషికి, ఐసే ఉన్న సకే, అలా పక్షిలాగా ఎగరడానికి లేదు. ఉడ్నే వాలే హై హీ ఆత్మ, మరి మనిషి ఎగురుతాడా? ఆత్మ ఎగురుతుంది, ఆత్మ వెళుతుంది. ఆత్మ జిస్కో రాకెట్ బి కహతే, ఆత్మని రాకెట్ కూడా అంటారు. ఆత్మ కిత్నీ చోటీ హై, ఆత్మ ఎంత సూక్ష్మం. जब सब आत्माएं जाएगी तो हो सकता है तुम बच्चों को साक्षात्कार भी हो. అన్ని ఆత్మలు వెళ్ళేటప్పుడు మీకు సాక్షాత్కారం కావచ్చు అంటున్నాడు బాబా. బుద్ధిసే సమझ सकते हो, బుద్ధితో అర్థం చేసుకోవచ్చు మీరు. यहाँ तुम वर्णन कर सकते हो सकता है जैसे विनाश देखा जाता है, అంటే మీరు వర్ణిస్తుంటారు కదా, వినాశనం చూడటం జరుగుతుంది. वैसे आत्माओं का झुंड भी देख सकते हैं, ఆ విధంగా ఆత్మలందరూ గుంపులుగా వెళ్తుంటే చూడవచ్చు.
कैसे जाते हैं ఎలా వెళుతుంటారు హనుమాన్ గణేష్ ఆది తో హై నహీ హనుమంతుడు గణేష్ అయితే ఇక్కడ ఎవరు లేరు परंतु उनका भावना अनुसार साक्षात्कार हो जाता है వాళ్ళ భావనను అనుసరించి భక్తుల భావనను అనుసరించి వాళ్ళకు సాక్షాత్కారాలు చేయించడం జరుగుతుంది शरीर कितना बड़ा हो जिससे कर्म करना है कहते भी है छोटा सा స్టార్ है जिसको इन आंखों से देख नहीं सकते ఆత్మ చాలా చిన్నది బిందు స్వరూపము ఈ కళ్ళతో చూడలేరు అంటాడు బాబా శరీర్ కిतना बड़ा है जिससे कर्म करना है ఈ శరీరం ఎంత పెద్దగా ఉంది దీంట్లో కర్మ చేస్తాం కదా ఆత్మ कितनी छोटी है उसमें 84 का चक्कर नोंदा हुआ है ఆత్మ ఎంత చిన్నది దాంట్లో 84 జన్మల చక్రము ఫిక్స్ అయ్యింది एक भी मनुष्य नहीं होगा जिसको वह बुद्धि में हो कि हम 84 जन्म कैसे लेते బయట ఒక్క మనిషి కూడా తెలియదు 84 జన్మలు ఎలా తీసుకుంటాము అని ఆత్మ में कैसे पाठ भरा हुआ है वंडर है ఈ ఆత్మల పరి పాత్ర అంతా ఎలా ఉందో అద్భుతం आत्मा ही शरीर लेकर पाठ बजाती है वह होता है हद का नाटक ఆత్మనే పాత్ర శరీరం తీసుకొని పాత్ర నటిస్తుంది కానీ ఇక్కడ స్థూలమైన నాటకము వహా యహ్ హై బేహద్ కా వాళ్ళ బయట ప్రపంచంలో స్థూలమైన నాటకం ఉంటుంది ఇక్కడేమో సూక్ష్మమైంది బేహద్ కా బాప్ ఖుద్ ఆకర్ అప్నా పరిచయ దేతే హై ఆనందమైన తండ్రి తన స్వయంగా వచ్చి తన పరిచయం ఇస్తారు జో అచ్చే సర్వీసబుల్ బచ్చే హై ఎవరైతే చక్కగా సేవ చేసే పిల్లలు ఉంటారో వహ విచార్ సాగర్ మంథన్ కర్తే రేతే వాళ్ళు మనన చింతన చేస్తూనే ఉంటారు అంటున్నాడు బాబా కిస్కో కైసే సమझाए ఏ విధంగా ఎవరికి ఎలా చెప్పాలి అనే విషయంలో కిత్నా తుమ్ ఏకేక్ కే సాత్ ఏకేక్ సే మాథా మార్తే హో ఎంతగా మీరు ఒక్కొక్క తలనొప్పి పెట్టుకోగలుగుతారు ఫిర్ భీ కహతే హై బాబా హమ్ సమజ్తే నహీ మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళకి అర్థం కాలేదు అంటారు కోయి నహీ పడితే తో కహా జాతా హై యా తో పత్తర్ బుద్ధి హై ఎవరు చదువుకోరనుకోండి చదువుకోకపోతే ఏమంటారు పాషాణ తొలిమే బుద్ధి అంటారు तुम देखते हो यहाँ भी कोई 7 रोज में ही बहुत खुशी में आकर कहते हैं ఇక్కడ చూస్తే మీకు కూడా అనిపిస్తుంది కొందరు 7 రోజుల కోర్సు వింటూనే చాలా సంతోషంతో ఏమంటారు బాబా పాస్ చెలి బాబా దగ్గరికి వెళ్ళాలి అంటారు कोई तो कुछ भी नहीं समझते కొందరికైతే ఏమీ అర్థం కాదు మనుష్య तो सिर्फ कह देते हैं सारा सोने का मंदिर नहीं हो देते हैं पारस बुद्धि पत्थर बुद्धि परंतु अर्थ नहीं जानते आत्मा पवित्र बनती है तो पारसनाथ बन जाती है आत्मा पवित्रమైతే దివ్యంగా తయారవుతుంది పారసనాథ్ का मंदिर भी है పారసనాథ్ మందిరం దేవాలయం ఉంది కదా सारा सोने का मंदिर नहीं होता మొత్తం బంగారంతో ఉండదు మందిరం ऊपर में थोड़ा सोना लगा देते పైన కొంచెం తాపడం చేస్తారు तुम बच्चे जानते हो हमको भगवान मिला है కానీ మీకు తెలుసు మనకి దొరికింది ఎవరు భగవంతుడు దొరికాడు కాంటం సే ఫూల్ బన్నే కి యుక్తి బతలాతే హై ఆయన వచ్చి మనకి ఏం నేర్పిస్తున్నారు ముళ్ళల్లాంటి మీరు పువ్వుల్లాగా ఎలా కావాలి అని చెప్తున్నారు గాయన్ బి హైనా గార్డెన్ ఆఫ్ అల్లా అంటే భగవంతుడు ఈ ఉద్యానవనానికి వనమాలి తుమ్హారే పాస్ షురూ మే ఏక్ ముసల్మాన్ ధ్యాన్ మే జాతా థా మీ దగ్గర ఒక ముస్లిం అతను ట్రాన్స్లో వెళ్ళేవాడు కహతా థా ఖుదానే హమ్కో ఫూల్ దియా భగవంతుడు నాకు పువ్వులు ఇచ్చాడు అని అంటారు ఖడే ఖడే గిర్ పడతా థా నిలబడి పడిపోయేవాడు ఖుదా కా బగీచా దేఖ్తా థా భగవంతుడి యొక్క ఉద్యానవనాన్ని చూసేవాడు అబ్ ఖుదా కా బగీచా దేఖ్నే వాలా తో ఖుద్ హీ ఖుదా హోగా భగవంతుడి యొక్క ఉద్యానవనం చూశాడు అంటే వాళ్ళే భగవంతుడా और कोई कैसे दिखलाएंगे మరి ఆయన ద్వయంగా భగవంతుడు కాబట్టి చూపించగలిగాడు మరి వేరే వాళ్ళు ఎలా చూపిస్తారు తుమ్కో వైకుంఠ కా సాక్షాత్కార్ కరాతే మీకు వైకుంఠం యొక్క సాక్షాత్కారం చేయిస్తారు ఖుదా హీ లే జాతే హై ఖుద్ తో వహా రహతే నహీ వాళ్ళు అక్కడ ఉండరు ఖుదాతో శాంతిధామ్ మే రహతే ఆయన ఎక్కడ ఉంటారు మరి శాంతిధామంలో ఉంటారు తుమ్కో వైకుంఠ కా మాలిక్ బనాతే కానీ మిమ్మల్ని వైకుంఠానికి యజమానిగా చేస్తారు కితనే అచ్చి బాతే తుమ్ సమజ్తే హో మీరు ఎన్ని మంచి మంచి విషయాలు వింటున్నారు ఖుషీ హోతీ హై నా సంతోషం అనిపిస్తుంది కదా అందర్ మే బహుత్ ఖుషీ హోనీ చాహియే
లోపల చాలా సంతోషం ఉండాలి. అభి హమ్ సుఖధామ్ మే జాతే హే, ఎందుకంటే మనం ఇప్పుడు సుఖధామానికి వెళ్తున్నాం కదా. వహా దుఃఖ్ కి బాత్ నహీ హోతీ, అక్కడ దుఃఖం అనేది లేదు. బాప్ कहते हैं సుఖధామ్ శాంతిధామ్ కో యాద్ కరో, घर को क्यों नहीं याद करेंगे, ఇంటిని ఎందుకు గుర్తు చేయరు, సుఖధామాన్ని శాంతిధామాన్ని గుర్తు చేయమంటున్నారు బాబా. ఆత్మ ఘర్ జానే కే లియే కిత్నా మాథా మార్తి హై, ఆత్మ ఇంటికి వెళ్ళడానికి కోసం ఎంత ప్రయత్నాలు చేస్తుంది. జప తప్ ఆది బహుత్ మెహనత్ కర్తీ హై, జపాలు తపాలు ఎన్నో శ్రమలు, ఎన్నో రకాల శ్రమ పడుతుంది. పరంతు జా కోయి భీ नहीं सकती, ఎన్ని చేసినా ఎవరు వెళ్ళలేరు. జాడ్ సే నంబర్వార్ ఆత్మాయే ఆతీ రహతీ హై, ఈ వృక్షం నుండి ఒక్కొక్క ఆత్మ వాళ్ళ టైం ప్రకారం వస్తుంటాయి అన్నమాట. మీరు బీచ్ మీ జా కైసే సక్తి, వాళ్ళ మధ్యలో ఎలా వెళ్తారు. జబ్కి బాప్ హీ యహా హై, తండ్రి ఇక్కడ ఉన్నాడు. తుమ్ బచ్చోం కో రోజు సమझाते रहते, రోజు చెప్తున్నారు ఆయన ఏమని, శాంతిధామ్ और సుఖధామ్ కో యాద్ కరో, శాంతిధామాన్ని సుఖధామాన్ని గుర్తు చేయమని చెప్తున్నారు. బాప్ కో భూల్నే కే కారణ్ హీ ఫిర్ దుఃఖీ హోతే హై, కానీ ఆయన మర్చిపోవడం వల్లనే మీరు దుఃఖితులవుతున్నారు. మాయా కా మోచరా లగ్ జాతా హై, మాయా దెబ్బలు కొడుతుంది బాగానే. అబ్తో జరాబీ మోచరా నహీ కానా, ఇప్పుడు ఇంకా ఇంత మాత్రం చెప్పు దెబ్బలు తినకండి. మూల్ హై దేహాభిమాన్, దీనికి కారణం దేహాభిమానము అంటున్నారు. తుమ్ అభీ తక్ జిస్ బాప్ కో యాద్ కర్తే రహతే థే హే పతిత పావనావో, ఇంతకాలం మీరు ఎవరిని గుర్తు చేశారు పతిత పావన రమ్మని. ఉస్ బాప్ సే తుమ్ పడ్ రహీ హో, ఆ తండ్రితో మీరు చదువుకుంటున్నారు ఇప్పుడు. తుమ్హారా ఒబీడియంట్ సర్వెంట్ టీచర్ బీ హై, ఆయన ఒబీడియంట్ సర్వెంటే కాదు మీకు టీచర్ కూడా. ఒబీడియంట్ సర్వెంట్ బాప్ బీ హై, ఆయన ఏంటి మనకు చాలా విధేయుడైన సేవాధారి అనమాట. బడే ఆద్మీ నీచే హమేషా లిఖతే హై, గొప్పవాళ్ళు ఎప్పుడు కింద సంతకం పెట్టేటప్పుడు ఏం రాస్తారు, ఒబీడియంట్ సర్వెంట్. బాప్ कहते हैं मैं तुम बच्चों को देखो कैसे बैठ समझाता हूँ, చూడండి మీకు నేను ఎలా వివరిస్తున్నాను. సపూత్ బచ్చే పర్ హీ బాప్ కా ప్యార్ హోతా హై, సుపుత్రులైన పిల్లలపైనే తండ్రికి ప్రేమ ఉంటుంది అంటున్నారు బాబా. జో కపూత్ హోతే హై అర్థాత్ బాప్ కా బన్కర్ ఫిర్ ట్రేటర్ బన్ జాతే హై, ఎవరైతే దుర్మార్గులు ఉంటారో బాబా పిల్లలై మరి ద్రోహం చేస్తారో, వికారమై చలే జాతే హై, వికారాలు పడతారో. తో బాప్ కహెంగే ఐసా బచ్చా తో నహీ జన్మతా తో అచ్చా థా, ఇలాంటి వాళ్ళు పుట్టకపోయినా బాగుండేది అని అనుకుంటారంట. ఏకకే కారణ్ కిత్నా నామ్ బదనామ్ హో జాతా హై, ఒక్కరి మూలాన ఎంతమంది పేరు చెడిపోతుంది. కిత్నోం కో తక్లీఫ్ హోతీ హై, ఎంతమందికి సమస్య అవుతుంది. యహా తుమ్ కిత్నా ఊంచ్ కామ్ కర్ రహీ హో, ఇక్కడ మీరు ఎంత ఉన్నతమైన పని చేస్తున్నారు. విశ్వకా ఉద్ధార్ కర్ రహీ హో, విశ్వాన్ని ఉద్ధరించడానికి. ఔర్ తుమ్కో 3 पैर పృథ్వీ కే భీ నహీ మిల్తే, అయినా కానీ మీకు ఇక్కడ 3 అడుగుల స్థానం కూడా దొరకదు. తుమ్ బచ్చే కిసీ కా గర్బార్ తో చుడాతే నహీ హో, మీరు ఎవరి ఇల్లుని కూడా ఇంటి నుండి వదిలించరు ఎవరిని. తుమ్తో రాజావం కో భీ కహతే హో, రాజులు కూడా చెప్తారు మీరు. తుమ్ పూజ్య డబల్ సిర్ తాజ్ థే, మీరు పూజ్యులుగా డబల్ కిరీటదారులుగా ఉండేవారు. అబ్ పూజారి బన్ పడే హో, ఇప్పుడు పతితులయ్యారు. అబ్ బాప్ ఫిర్ సే పూజ్య బనాతే హై, ఇప్పుడు బాబా తిరిగి అందరినీ పూజ్యులుగా చేస్తున్నారు, అంటే పవిత్రులుగా చేస్తున్నారు. తో బననా చాహియేనా, అలా అవ్వాలి కదా అని చెప్పాలి. థోడీ దేర్ హై, కొద్ది సమయమే ఉన్నది. అమ్ యహా కిస్కే లాక్ లేకర్ క్యా కరేంగే, మనం ఇక్కడ ఎవరైనా లక్షలు తీసుకుని ఏం చేసుకుంటాము. గరీబోంకో రాజాయి మిల్నీ హైనా, పేదవాళ్ళకే రాజ్యం దొరకాలి. బాప్ గరీబ్ నివాస్ హై, బాబా పేదలకు పెన్నిది కదా. తుమ్ అర్ధ సహిత్ సమస్తే హో కి బాప్ కో గరీబ్ నివాస్ క్యోం కహతే హై, బాబాని పేదల పెన్నిది ఎందుకంటారో మీకు అర్థవంతంగా తెలుసు అంటున్నారు బాబా. గరీబోంకో రాజాయి మిల్నీ హైనా, తుమ్ అర్ధ సహిత్ సమస్తే హో భారత్ భీ కిత్నా గరీబ్ హై, భారత ఖండం ఎంత పేదగా అయిపోయింది. ఉన్మే భీ తుమ్ గరీబ్ మాతాయే హో, అందులో కూడా మీరు మాతలు కూడా చాలా పేదలు. జో షావుకార్ హై ఓ జ్ఞాన్ కో ఉఠా నా సకే, ఎవరైతే బాగా ధనవంతులు ఉన్నారో వాళ్ళు జ్ఞానాన్ని తీసుకోలేకపోతారు. గరీబ్ అబలా ఏ కిత్నీ ఆతీ హై, పేదవాళ్ళు అయినటువంటి మాతలు ఎంతోమంది వస్తారు. ఉన్ పర్ అత్యాచార హోతే హై, వాళ్ళకు చాలా సమస్యలు వస్తాయి. బాప్ कहते हैं మాతాओं को आगे बढ़ाना है, బాబా అంటారు మాతల్ని ముందుకు నడిపించండి. ప్రభాత్ ఫేరీ మే భీ పహలే పహలే మాతాయే హో,
ప్రభాత్ ఫేరీ చేస్తే దాంట్లో ముందుగా మాతలను పెట్టండి. బ్యాజ్ బి తుమ్హారే ఫస్ట్ క్లాసే, మీ బ్యాడ్జ్ కూడా చాలా బాగుంది కదా. ఇహ ట్రాన్స్లైట్ కా చిత్ర తుమ్హారే ఆగే హో, ట్రాన్స్లైట్ చిత్రం మీ ముందు ఉండాలి. సబ్కో సునాओ దునియా బదల్ రహీ హై, అందరికీ తెలియజేయండి ప్రపంచం మారబోతోంది. బాప్ సే వర్షా మిల్ రహా హై కల్ప పహలే మౌఫిక్, ఆ తండ్రితో గత కల్పంలో లాగానే వారసత్వం పొందబోతున్నాము. బచ్చుంకో విచార్ సాగర్ మంథన్ కర్నా హై, ఈ విషయంలో పిల్లలు మనన చింతన చెయ్యాలి. కైసే సర్వీస్కో అమల్ మే లాయే, సేవని ఏ విధంగా ఆచరణలో తీసుకురావాలి. టైంతో లగ్తా హైనా, టైం అయితే పడుతుంది కదా అంటున్నారు బాబా. అచ్చా मीठे मीठे सिक्किलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. सार है बाप से पूरी पूरी प्रीत रख मददगार बनना है. బాబా పట్ల పూర్తి ప్రేమతో ఆయనకు సహాయం చెయ్యాలి. మాయా సే హార్ ఖాకర్ కభీ నామ్ బదనాం నహీ కర్నా హై, మాయతో ఓడిపోయి ఎప్పుడు బాబా పేరు చెడగొట్టొద్దు. పురుషార్థ కర్ దేహ సహిత్ జో కుచ్ దిఖాయి దేతా హై ఉసే భూల్ జానా హై, పురుషార్థం చేసి దేహ సహితంగా ఏదైతే మీరు కనిపిస్తోందో దాన్ని మర్చిపోండి అంటున్నారు బాబా. अंदर में खुशी रहे कि हम अभी శాంతిధామ్ సుఖధామ్ జాతే హై, మీ లోపల సంతోషం ఉండాలి, మేము ఇప్పుడు శాంతిధామానికి సుఖధామానికి వెళుతున్నాము. బాబా ఒబీడియంట్ టీచర్ వన్ హమ్కో ఘర్ లే జానే కే లాయక్ బనాతే హై, తండ్రి అయిన మన తండ్రి శివ బాబా విధేయుడైన టీచర్గా ఉండి మనందరినీ కూడా ఇంటికి తీసుకెళ్ళడానికి యోగ్యులుగా తయారు చేస్తున్నారు, ఇంటికి వెళ్ళడానికి యోగ్యులుగా తయారు చేస్తున్నారు. లాయక్ సపూత్ బన్నా హై, కాబట్టి మనం యోగ్యులం తయారవ్వాలి, సుపుత్రులంగా ఉండాలి. కపూత్ నహి, చెడ్డవాళ్ళు కాకూడదు. వరదాన్ త్రిస్మృతి స్వరూప్ కా తిలక్ ధారణ కర్నే వాలే, మూడు విధాలుగా స్మృతి స్వరూపమై తిలకాన్ని ధరించే వారై సంపూర్ణ విజయీ భవ, పరిపూర్ణ విజయులవ్వండి. స్వయంకి స్మృతి, మూడు రకాల స్మృతి అంటే ఏమిటది? స్వయంకి స్మృతి, బాప్కి స్మృతి और డ్రామా కే నాలెడ్జ్కి స్మృతి. అంటే ఆత్మ, పరమాత్మ, డ్రామా, ఈ మూడిటి యొక్క జ్ఞాపకం ఉండాలి. ఇన్హీ తీన్ స్మృతియో మే సారే జ్ఞాన్ కా విస్తార్ సమాయా హువా హై, ఈ మూడు రకాల జ్ఞాపకాల్లోనే మొత్తం జ్ఞానమంతా ఇమిడి ఉంది. నాలెడ్జ్ కే వృక్షకి యహ తీన్ స్మృతియా హై, ఈ యొక్క వృక్షం యొక్క జ్ఞానంలో ఈ మూడు స్మృతులు ఉంటాయి. జైసే వృక్షక పహలే బీజ్ హోతా హై, వృక్షానికి ముందు ఏముంటుంది? అడవి కింద వృక్షం ఎలా మొలకెత్తుతుంది? బీజంతో, విత్తనంతో. ఉస్ బీజ్ ద్వారా దో పత్తే నికల్తే హై, ఆ విత్తనం మొలకెత్తిన తర్వాత రెండు ఆకులు వస్తాయి. ఫిర్ వృక్షక విస్తార్ హోతా హై, ఆ తర్వాత చెట్టు బాగా విస్తరిస్తుంది. ఐసే ముఖ్య హై బీజ్ బాప్కి స్మృతి, ఆ విధంగా ముఖ్యమైంది బాబా యొక్క బీజ్, బాబా బీజం కదా, ఆయన యొక్క స్మృతి. ఫిర్ దో పత్తే అర్థాత్ ఆత్మ और డ్రామా, రెండు ఆకులు ఏంటి? ఒకటి ఆత్మ, రెండవది డ్రామా, సారీ నాలెడ్జ్, వాటి యొక్క జ్ఞానం అన్నమాట. ఇన్ తీన్ స్మృతియోं को धारण करने वाले స్మృతి భవ, ఈ మూడు స్మృతుల్ని పాటించేవారై స్మృతి భవ వా సంపూర్ణ విజయీ భవ, లేకపోతే పరిపూర్ణ విజయులు అవ్వండి. అయితే వరదాని బన్ జాతి హై, అలాంటి వాళ్ళు వరదాని అయిపోతారు అంటున్నాడు బాబా. స్లోగన్ ప్రాప్తియోं को సదా సామ్నే రఖో, ప్రాప్తుల్ని ఎప్పటికీ మీ దృష్టిలో ఉంచుకోండి. తో కమ్జోరియా సహజ సమాప్త హో జాయి, బలహీనతలన్నీ కూడా ఈజీగా సమాప్తమైపోతాయి. అచ్చా, ఓం శాంతి. ఇప్పుడు మీరు ఒక పాయింట్ విందురు కానీ, దాదీజీ కా एक పాయింట్ హై. కई लोग मेरे से यह సవాల్ పూछते हैं, దాదీ అంటున్నారు, కొంతమంది నన్ను ఈ విధంగా ప్రశ్నిస్తారు. कि दादीजी आपको कोई फिक्र होता है, మీకేమైనా చింత ఉంటుందా అని అడుగుతారు. क्योंकि जानते तो है कि आखिर इतने बड़े कार्य व्यवहार की कई बातें होती है, తెలుసు నాకు ఇంత పెద్ద వ్యవహారము, ఇంత కార్య వ్యవహారాలు, ఇంత పెద్ద సంస్థ, ఇవన్నీ కూడా ఉంటాయని తెలుసు. రోజుకి అనేక బాతే హర్ మినిట్ మే ఆతి జాతి, రోజు అనేక విషయాలు, ఎన్నో విషయాలు క్షణ క్షణం వస్తూ ఉంటాయి.
कई बार तो एक में दूसरी, दूसरी में तीसरी बात आती है. కొన్నిసార్లు ఒకటికి రెండు, రెండుకి మూడు సమస్యలు వస్తూనే ఉంటాయి. तो फिक्र तो रहना चाहिए ना, చింత అయితే ఉండాలి కదా. परंतु बाबा का मुझे वह सचमुच पर्सनल वरदान है. కాకపోతే నాకు బాబా నుంచి కరెక్ట్గా వరదానం ఉంది, నిజంగా వ్యక్తిగతమైనటువంటి వరదానం ఉంది. ఏమంటే హమే నా కోయి भी फिक्र होता, నా కోయి చింత होती. నాకే చింత ఉండదు, ఏ ఆలోచన ఉండదు, నా కోయి చింతన చల్తా, ఏ ఆలోచన నడవదు. ఇస్కా కారణ్ హై కి హమ్ నిమిత్త హై. ఎందుకంటే బాబాతో మేము నిమిత్తం చేయబడ్డాను. అందువల్ల ఫికరాత్ కర్నే వాలా కరే, చింత చేసేవాళ్ళు చేయనీయండి. మై క్యోం కరు, నేనెందుకు చేయాలి. మేరీ కోయి రచన హై క్యా, వీళ్ళంతా నా పిల్లలా, జో మై ఫికర్ కరు, నేను చింతపడాల్సింది అవసరం ఉందా. తేరీ రచన హై తో ఉన్కా ఫికర్ కరు, ఆయన పిల్లలు, ఆయనకే చెప్తాను నువ్వే చింత చెయ్యమని. मुझे आप कहते हो कि ये कार्य करो तो मैं करती हूँ. బాబా మీరు చెప్పారు ఈ పని చేయమని, నేను అది చేస్తానంతే. తూ కరానే వాలా హై, చేయించేవాడివి నువ్వే కదా. హమ్ నిమిత్ హై, కేవలం మేము డ్యూటీ చేస్తాం నిమిత్త మాత్రంగా. అచ్చా హై తో భీ ఆప్ బైఠే హో, మంచి జరిగినా మీరే చూసుకుంటున్నారు. రాంగ్ హువా తో భీ ఆప్ జవాబుదార్ హో, చెడు జరిగినా కానీ మీరే బాధ్యులు. తో ఫికరాత్ కిస్కి, అప్పుడు చింత ఎవరిది, ఎవరు చింతించాలి. కోయి బాత్ హై ప్లాన్ కరో, ఏదైనా విషయం ఉంది ప్లాన్ చేయమంటారు. రాయ్ కరో, చేయమంటారు, సలహా చేసుకోమంటారు. కైసే కరే, క్యా కరే, లేకిన్ చింత కిస్ చీజ్కి, చింత ఏ విషయంలో. చింత చితాకే బరాబర్ హై, చింత అనేది చితితో సమానము. హమ్ కభీ చింత కర్తే నహీ, మేము ఎప్పుడు కూడా చింత చెయ్యము. आप लोगों ने कभी देखा है, మీరు ఎప్పుడైనా చూసారా. ఫికర్ సే ఫారిగ్ కింద స్వామి సద్గురు, ఈ చింతలకంతా అతీతంగా అయినా స్వామి సద్గురు ఉన్నాడు. తో ఫికర్ వహ కరేనా, ఆయన చేస్తాడు చింత. హమ్ క్యోం కరే అని దాది ఆన్సర్ ఇచ్చారు. అచ్చా, ఓం శాంతి. शान आलम वो ऊंची है हस्ती, फलक से भी ऊपर तेरी है वो बस्ती. ऐ शान आलम वो ऊंची है हस्ती, ऐ शान आलम वो ऊंची है हस्ती. तेरी नजर इनायत है मुझ पे करम, तेरी नजर इनायत है मुझ पे करम. तूने अपना बनाया, किया रुख किधर. खिवैया मेरी नैया तेरे हवाले, तेरे हवाले. तुम्हें सौंप कर सब चिंता फिकर, देह दुनिया से हम हो गए बेखबर, हो गए बेखबर, हो गए बेखबर, हो गए बेखबर.